దేవుని బిడ్డలారా, చేయని నేరానికి శిక్ష అనుభవించే వాళ్ళు, ఎవరో చేసిన తప్పుకి తాము బలైపోయినటువంటి వారు కూడా ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. నన్ను కరుణించేవారు నా దరికి రాలేదు, నా బ్రతికి ఇంక ఇలాగ అయిపోవలసిందేనని కృంగిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారి వేదనలో, వారి కృంగుదలలో వారికి ఒక శుభవార్త నేను చెబుతున్నాను. చేయని నేరానికి అన్యాయంగా నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? అయినా సరే దేవుడు నిన్ను విడిపించేవాడు. దిగులు చెందొద్దని దేవుని పేరట నీకు విన్నవిస్తున్నాను. దేవుని పేరట నీకు ఆదరణ కలిగే ఈ మాట చెబుతున్నాను. దుఃఖపడేవారిని ఆ దుఃఖంలో వదిలేవాడు కాదు ఆయన. నువ్వు పడుతున్నటువంటి నిందలు, అవమానాలు, నువ్వు అనుభవిస్తున్న నిష్కారణ ద్వేషాన్ని ప్రభు తొలగించి నీ జీవితానికి నెమ్మదినిచ్చేవాడు, నీ బ్రతుక్కి ఆదరణ కలిగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.